మనం ఊహించలేనంత అద్భుతమైన సముద్రంలోని వింత జీవులు ఒకవైపు అయితే మనల్ని ఆశ్చర్యపరిచే ఎన్నో వింత విషయాలు ఇంకోవైపు. అంతేకాదు ఇప్పటి వరకు ఎవరు ఛేదించలేని ఎన్నో మిస్టరీస్, చూస్తేనే ఒళ్ళు గగురు పొడిచే భయంకరమైన మిస్టరీ విషయాలు కూడా ఇందులో ఈ వీడియోలో ఉన్నాయి. ఇవన్నీ కేవలం అపోహాలు మాత్రమే కావు. ఆ షాకింగ్ రియల్ దృశ్యాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం పదండి. అయితే వాటిని చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ముఖ్యంగా మన బిఎంసి ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. శరీరాన్ని వదిలి వెళ్తున్న ఆత్మ, ఎవరికైనా మాటలు రాకుండా చేసే భయంకరమైన వీడియో ఇది. ఒక పేషెంట్కు నర్సులు సిపిఆర్ చేస్తూ ఉండగా ఒక ఊహించని సంఘటన జరిగింది. సడన్గా ఆ పేషెంట్ ఆకారంలోనే ఉన్న ఒక తెల్లటి పొగ ఆ శరీరం లోపల నుంచి నెమ్మదిగా పైకి లేచింది. ఆ తర్వాత పైకి వెళ్ళిపోయి ఒక ఆకారం లేని మబ్బులాగా మారిపోయింది. అసలు ఆ కెమెరాలో రికార్డ్ అయింది ఏంటి అన్నది ఇప్పటికీ ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. మనిషి చనిపోయేటప్పుడు శరీరాన్ని వదిలి ఆత్మ వెళ్ళిపోతుంది అనడానికి ఇదే ఒక పెద్ద ప్రూఫ్ అని చాలా బలంగా నమ్ముతున్నారు. బీచ్ నిండా మిస్టరీ బాల్స్. బీచ్లలో ఎప్పుడు ఏదో ఒక వింత కనిపిస్తూనే ఉంటుంది. ఒకరోజు పొద్దున్నే అర్జెంటీనాలో జనాలు లేచి చూసేసరికి షాక్ అయ్యారు. బీచ్ అంతా ట్రాన్స్పరెంట్ గా ఉండే గుండ్రటి వాటర్ బాల్స్ కనిపించాయి. చూస్తే పిల్లలు వాటర్ బెలూన్స్ తో ఆడుకుని వదిలేసినట్లు ఉన్నాయి. కానీ నిజానికి అవి వాటర్ బెలూన్స్ కావు, అవి గుడ్లు. అవును, పెద్ద పెద్ద సముద్రపు నత్తల గుడ్లు. బ్రీడింగ్ టైంలో ఈ నత్తలు ఇలా జెల్లీ లాంటి గుడ్లు పెడతాయి. అవి అలలకు తేలుతూ వచ్చేస్తాయి. టైం బ్యాడ్ అయ్యి ఇలా బీచ్లలో పోతే అక్కడ తిరిగే పక్షులకు ఫుల్ మీల్స్ అన్నమాట. చివరి వీడ్కోలు. ఇది నిజంగా గుండెల్ని పిండేసే వీడియో. ఒక చిన్న పాప తన ఆంటీతో కలిసి చనిపోయిన వాళ్ళ అమ్మ సమాధి దగ్గరకు వెళ్ళింది. ఇక తిరిగి వెళ్లే టైంలో ఆ చిన్న పాప పైకి చూసి ఎంతో ముద్దుగా నవ్వి అక్కడ నిజంగానే ఎవరో ఉన్నట్లు బాయ్ 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 అని చెయ్యి ఊపింది. ఆ ఆంటీకి ఏమీ అర్థం కాక చుట్టుపక్కల చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. ఆ తర్వాత ఆ పాప సమాధి దగ్గరకు వెళ్లి ఎవరికో ముద్దు ఇస్తున్నట్లుగా తల పైకెత్తి గుడ్ బై చెప్పింది. ఇక ఆ ఆంటీ షాక్ అయ్యి అక్కడే ఆగిపోయి ఈ వీడియో తీసింది. ఆ పాపకు తన కంటికి కనిపించని ఎవరో కనిపించారని, బహుశా వాళ్ళ అమ్మే తన కూతురును చివరిసారిగా చూడ్డానికి వచ్చిందేమో అని ఆమె గట్టిగా నమ్మింది. ప్రాణాలతో బయటపడ్డ పెంగ్విన్. అంటార్టికాలో మంచు కరిగిపోవటం వల్ల ఈ పెంగ్విన్లకు చాలా డేంజర్ గా మారింది. ఈ వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా టెన్షన్ పడతారు. ఒక పెద్ద మంచుగడ్డ విరిగి విడిపోతూ ఉంటే పెంగ్విన్ల గ్యాంగ్ అంతా సేఫ్ ప్లేస్ కి పరుగులు తీశాయి. మిగతావన్నీ ఈజీగా వెళ్ళిపోయాయి. కానీ ఈ పెంగ్విన్ మాత్రం కాస్త వెనుకబడి దూరంగా వెళ్ళిపోతున్న మంచుగడ్డ మీద ఇరుక్కుపోయింది. కానీ అది ఏమాత్రం తగ్గలేదు. స్పీడ్ గా పరిగెత్తి పగులుతున్న మంచుగడ్డ మధ్యలోంచి ఒక రేంజ్ లో జంప్ చేసి తన గ్యాంగ్ తో కలిసిపోయింది. జస్ట్ ఒక సెకండ్ లేట్ అయినా అది నీళ్ళలో పడిపోయేది. మెరుస్తున్న ఆకారం. ఒక అతను ఒంటరిగా అడవిలో ట్రెక్కింగ్ చేస్తూ ఉండగా ఒక కొండ ఎక్కుతున్నాడు. అప్పుడు ఒక పెద్ద చెట్టు మీద ఊహించని వింతను చూశాడు. ఏదో మెరుస్తూ కనిపించడంతో వెంటనే తన కెమెరాతో జూమ్ చేసి చూశాడు. అందులో కనిపించిన ఆకారం చూసి అతనికి మైండ్ బ్లాక్ అయిపోయింది. అచ్చం మనిషి ఆకారంలో ఉండి తెల్లటి కాంతిని వెదజల్లుతూ ఒక ఆకారం అక్కడ కనిపించింది. ఆ తర్వాత అది ఏ ఆనవాలు లేకుండా మాయమైపోయిందట. అయితే అదొక ఏంజల్ లేదా ఏదో దైవశక్తి అని అతను బలంగా నమ్ముతున్నాడు. ఒడ్డుకు కొట్టుకొచ్చిన బేబీ వేల్. జూలై 2021లో ఈశాన్య ఆస్ట్రేలియాలో ఒక అందమైన తిమింగలం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. జనాలు దాన్ని కాపాడడానికి చాలా ట్రై చేశారు, కానీ వర్కౌట్ అవ్వలేదు. చివరకు సీ వరల్డ్ రెస్క్యూ టీమ్ ఎంట్రీ ఇచ్చింది. వాళ్ళు స్పెషల్ బెల్ట్స్ తో దాన్ని బోట్ కి కట్టి సముద్రంలోకి లాగారు. ఈ గ్యాప్ లో వాలంటీర్స్ ఆ పిల్ల మీద నీళ్లు పోస్తూనే ఉన్నారు. చూడ్డానికి అది పిల్లదే అయినా సరే దాని బరువు 15 నుంచి 20 టన్నులు ఉంటుంది. చాలా గంటలు కష్టపడి ఫైనల్ గా దాన్ని సేఫ్ గా సముద్రంలో పంపించేశారు. ఆసుపత్రి గదిలో ఆత్మ. ఒక హాస్పిటల్ సెక్యూరిటీ గార్డ్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉండగా ఒక పేషెంట్ గదిలో ఒక వింతను గమనించాడు. మనిషి ఆకారంలో ఉన్న ఒక పొగ లాంటి నీడ గాల్లో మెల్లగా తేలుతూ కనిపించింది. భయంకరమైన విషయం ఏమిటంటే ఆ నీడ కదలికలు చూస్తే కొద్ది రోజుల క్రితమే చనిపోయిన ఒక పేషెంట్ గుర్తుకొచ్చాడు. ఆ పేషెంట్ బ్రతుకున్నప్పుడు రాత్రిపూట ఆ గదిలో అలాగే తిరిగేవాడట. అతని ఆత్మ మళ్ళీ తిరిగి వచ్చిందని, ఇంకా ఈ లోకం మీద మమకారం తగ్గలేదని అతను గట్టిగా నమ్ముతున్నాడు. బోట్ మీదకు దూకిన మాకో షార్క్. ఎలా వచ్చిందో తెలియదు, కానీ సడన్ గా ఒక 2 మీటర్ల మాకో షార్క్ గాల్లోకి ఎగిరి షిప్పింగ్ బోట్ మీద పడింది. మామూలు షార్క్లు నీళ్లలో ఎగురుతూ జాలర్లకు సరదాగా కనిపిస్తాయి, కానీ ఇది మాత్రం కాస్త క్లోజ్ గా పలకరిద్దాం అనుకుందేమో. డైరెక్ట్ గా బోట్ మీదకే దూకేసింది. జాలర్లు దెబ్బకు భయపడిపోయి పరుగులు తీశారు. పాపం ఆ షార్క్ కూడా ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అయింది. ఇక ఇదే వీడియోలో ఇంకో సీన్ కూడా ఉంది చూడండి. ఒక షార్క్ బోట్ రైలింగ్ కి ఇరుక్కుపోయింది. అలా
ఎగిరి ఆ బోట్ రైలింగ్ కి ఇరుక్కుపోయింది. ఎటు వెళ్ళలేక ఇబ్బంది పడుతుంటే జాలర్లు దాన్ని మెల్లగా విడిపించి మళ్ళీ సముద్రంలోకే వదిలేశారు. నువ్వేంటి అలా ఈజీగా మాకు దొరికేది, మేమే నిన్ను పట్టుకుంటాం వెళ్ళు అంటూ సముద్రంలోకి వదిలేశారు. ఆకాశం నుంచి వచ్చిన దేవత. ఈ సంఘటన టెక్సస్ లోని హ్యూస్టన్ లో జూన్ 13, 2025న జరిగింది. డజన్ల కొద్ది జనాలు ఒక అద్భుతాన్ని తమ కెమెరాల్లో బంధించారు. ఆకాశంలో మబ్బులు అచ్చం ఒక దేవత, అది ఏంజల్ ఆకారంలో ఏర్పడ్డాయి. ఊరికి ఆకారంలా కనిపించడం కాదు, జూమ్ చేసి తీసిన ఒక ఫోటోలో దేవత రెక్కలు, ఈకలు కూడా చాలా స్పష్టంగా కనిపించాయి. ఇది చూసి ఏదో దైవశక్తి తమను కాపాడుతుందని అందరూ సంతోషపడ్డారు. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే అక్కడ ఒక పెద్ద వరద వచ్చి విధ్వంసం సృష్టించింది. ఆ దేవత ఆశీర్వదించడానికి రాలేదని, రాబోయే ప్రమాదాన్ని ముందే హెచ్చరించడానికి వచ్చిందని వాళ్లకు అప్పుడు అర్థమైంది. స్లైమ్ రోడ్. ఇది చూస్తే ఏదో ఏలియన్ మూవీ సీన్ లాగా ఉంది కదా, కానీ ఒక రోడ్ మీద హ్యాక్ ఫిష్లు పడిన తర్వాత రోడ్ అంతా ఇలా జిగురుగా మారిపోయింది. అయితే ఈ చేపలు ఇలా రోడ్ మీదకు ఎలా వచ్చాయబ్బా అనే డౌట్ మీకు రావచ్చు. ఒక ట్రక్ యాక్సిడెంట్ అయ్యి ఇలా బోల్తా పడింది. 10,000 హ్యాక్ ఫిష్లు, వీటినే స్లైమ్ ఈల్స్ అని కూడా అంటారు, అందులో ఉన్నాయి. ఇక ఆ ట్రక్ బోల్తా పడగానే భయంతో ఆ చేపలు స్లైమ్ లాంటి జిగురును రోడ్ అంతా వదిలేశాయి. రోడ్ అంతా ఇలా జిగురుగా మారిపోవడంతో ఫైర్ ఇంజన్ల నీళ్లు, ట్రాక్టర్లు పెట్టి ఆ జిగురును క్లీన్ చేయాల్సి వచ్చింది. ఒడ్డుకు కొట్టుకొచ్చిన రాక్షస చేప. ఒక పెద్ద రాక్షస గ్రూవర్ చేప చనిపోయి ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఆ చేప బరువు దాదాపు 180 కిలోలు ఉంటుంది. దాన్ని తీయడానికి ఏకంగా జేసీబీనే తీసుకురావాల్సి వచ్చింది. ఇది జూలై 2021లో అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో జరిగింది. ఇక్కడ సముద్రంలో రెడ్ టైడ్ అనే ఒక విపత్తు వచ్చింది. అంటే సముద్రపు నీళ్ళల్లో ఒక రకమైన విషపూరితమైన నాచు విపరీతంగా పెరిగిపోయి నీళ్లంతా ఎర్రగా మారిపోతాయి. అప్పుడు ఆ నాచు సముద్రంలోకి భయంకరమైన విషాన్ని వదలడం కాకుండా నీళ్ళలో ఉన్న ఆక్సిజన్ మొత్తాన్ని లాగేసుకుంటుంది. దెబ్బకు ఆక్సిజన్ అందక చిన్న చేపల నుంచి డాల్ఫిన్లు, తాబేళ్లు, ఈ 180 కిలోల రాక్షస చేప వరకు అన్ని ఊపిరాడకుండా చనిపోయాయి. అలా కొన్ని రోజుల వ్యవధిలోనే ఏకంగా 600 టన్నుల అంటే 6 లక్షల కిలోల సముద్రపు జీవులు చనిపోయి కుళ్ళిపోయి సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఇక చెత్తను తీయడానికి క్లీనింగ్ సిబ్బంది, జేసీబీలు, ట్రాక్టర్స్ వాడక తప్పలేదు. నిజంగా ఇన్సిడెంట్ చాలా బాధగా ఉంది. బోట్ టికెట్ కి పక్కా పైసా వసూలు మూమెంట్ ఇది. 2018 జూలై 19న ఆస్ట్రేలియాలో రికార్డ్ అయింది ఈ ఇన్సిడెంట్. జనాలు బోట్లో చిల్ అవుతుంటే సడన్ గా వాళ్ళ మీద నీళ్లు పడ్డాయి. ఏంటని చూస్తే అది ఒక పెద్ద హంబ్యాక్ వేల్. నీళ్ళలో నుంచి ఎలా పైకి వచ్చిందో చూడండి. తన గ్యాంగ్ తో అద్భుతంగా జంప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక దాన్ని చూసి టూర్ గైడ్ ఏమన్నాడంటే, ఆ జంప్ చేసిన తిమింగలం ఇంకా పిల్లే అట. మరి అది పెద్దదైతే ఇంకెంత ఉంటుందో మీరే ఊహించుకోండి. మెరుస్తున్న వింత కాంతి. పెరట్లో క్యాంప్ ఫైర్ దగ్గర ఒక తాతయ్య తన మనవడితో కలిసి డ్యాన్స్ చేస్తుంటే ఆ పిల్లాడి వాళ్ళ అమ్మ వీడియో తీస్తూ ఉంది. అదంతా నార్మల్గానే అనిపించింది, కానీ వీడియో మళ్ళీ చూసినప్పుడు ఒక వింత కనిపించింది. ఒక వింతైన కాంతి ఆ తాతయ్య చుట్టూ తిరుగుతూ ఆయన డ్యాన్స్ స్టెప్పులకు తగ్గట్టుగా కదులుతూ కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ షాక్ అయిపోయారు. అది ఆ పిల్లాడిని కాపాడే దేవత, గార్డియన్ ఏంజల్ అయి ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ పిల్లాడి వాళ్ళ అమ్మ మాత్రం చాలా భయపడిపోయింది. ఎందుకంటే ఆ తాతయ్య అప్పటికే ఒక పెద్ద జబ్బుతో పోరాడుతున్నాడు. ఆ కాంతి ఆ పిల్లాడిని కాపాడడానికి రాలేదని, వాళ్ళ నాన్నగారి ప్రాణాలు తీసుకువెళ్ళడానికే వచ్చిందేమో అని ఆమె భయపడిపోయింది. పీతల దండయాత్ర. వీటి పేరు సోల్జర్ క్రాబ్స్. ఏదో సీక్రెట్ మిషన్ కి వెళ్తున్నట్లు లైన్ లో నడుచుకుంటూ వెళ్తాయి. కానీ ఇవి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వెళ్తాయో ఎవరికి తెలియదు. మూడు వస్తే వస్తాయి, లేదంటే వెళ్ళిపోతాయి. సైంటిస్టులు అయితే చాలా కాలం అబ్జర్వ్ చేసి ఒక విషయాన్ని కనిపెట్టారు. నీళ్లు వెనక్కి వెళ్ళినప్పుడు ఇవి బీచ్ కి వచ్చి ఇసుకలో బొరియలు చేసుకుని ఎంజాయ్ చేసి మళ్ళీ సడన్ గా మాయమైపోతాయి. ఒకప్పుడు ఇవి గుంపులు గుంపులుగా వచ్చేవి, కానీ ఈ మధ్య టూరిస్టుల గోల ఎక్కువైపోయాయి కాబట్టి ఇవి అలిగి రావడమే మానేశాయి. వస్తే వాళ్ళు ఏం చేస్తారో అని భయం. మింగేస్తున్న సింక్హోల్. భారీ వర్షాలు పడినప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. మే 3, 2020న రికార్డ్ అయిన ఈ వీడియో చూస్తే భయం వస్తుంది. వరద నీటికి చుట్టుపక్కల అంతా నాశనం అవుతుంటే సడన్ గా ఒక పెద్ద సింక్హోల్, అంటే భూమి కుంగిపోయి ఏర్పడిన గొయ్యి ఓపెన్ అయ్యి అడ్డు వచ్చిన ప్రతి దాన్ని మింగేయడం స్టార్ట్ చేసింది. ముందుగా నీటిని పీల్చుకుని ఆ తర్వాత బురద, గడ్డి, పెద్ద పెద్ద మట్టి గడ్డలను కూడా లాగేసుకుంది. అయితే ఈ భయంకరమైన సీన్ కెన్యాలో జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ మిస్టీరియస్ వీడియోస్ను. ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. ముఖ్యంగా మన BMC ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి.